ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ ఆర్మీ అండ్ కరెంట్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న మధు గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం భయ్యా సన్నీ యాదవ్ కేసు విషయమై డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే కీర్తి గారు. సో ఇప్పుడు చూస్తున్నాం, ట్రెండ్ అవుతున్నారు. భయ్యా సన్నీ యాదవ్ ని ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు అండ్ తనకేదో పాకిస్తాన్ వాళ్ళతో లైక్ టెర్రరిస్ట్ తోటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. అవునండి. అసలు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఫస్ట్ అసలు ఎన్ఐఏ అంటే ఏంటి, అది ఎందుకు వర్క్ చేస్తుంది, అసలు వాళ్ళకి ఇలా ర్యాండమ్గా ఒక పర్సన్ని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసే అంత రైట్ ఉందంటారు అసలు? బేసిక్గా ఎన్ఐఏ అనేది 2008 ముంబై అటాక్స్ తర్వాత మన దేశ సమగ్రత కోసం, మన దేశ సెక్యూరిటీ కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి కౌంటర్ అటాక్ ఫ్రమ్ ది మిలిటెంట్స్ కోసం, ఓకే, ముఖ్యంగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి వాళ్ళని సమగ్రంగా ఎదుర్కోవడం కోసం మన దేశంలో ఎన్ఐఏ అనేది 2008 ఎన్ఐఏ యాక్ట్ ప్రకారము ఎస్టాబ్లిష్ చేసి 2009 నుంచి అది వర్క్లోకి రావడం జరిగింది. ఓకే, మీరు అడిగారు ఎన్ఐఏకి ఉన్నటువంటి పరిధి ఏంటి అని. 2019 వరకు పరిధి కొంతే ఉండే, కానీ 2019 తర్వాత అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మళ్ళీ ఒక చట్టాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి కొన్ని స్పెషల్ అధికారాలు ఇచ్చారు. అవేంటి అంటే, ఎన్ఐఏ తలుచుకుంటే ఏ స్టేట్లో ఎవరింట్లో కన్నా వెళ్ళి ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. అంటే వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ప్రూఫ్స్ ఏం లైక్ మిమ్మల్ని దీనికని చేసి ఎన్ఐఏ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీకు ఎలాంటి ప్రూఫ్ చూపించవలసిన అవసరం లేదు. జస్ట్ ర్యాండమ్ గా వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకొని వెళ్ళొచ్చు. బట్ మిమ్మల్ని తీసుకెళ్లిన 24 గంటల్లోనే కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. దిస్ ఇస్ ది మెయిన్ థింగ్. ఓకే, అంటే ఎన్ఐకి అపారమైనటువంటి హక్కులు ఇచ్చినా కూడా కోర్టులో నేను మిమ్మల్ని ప్రొడ్యూస్ చేయడం అంటే కుదరదు. ఖచ్చితంగా 24 గంటలలోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేశామో కాదు చూపించవలసి ఉంటుంది. అండ్ ఎన్ఐకి స్పెషల్గా కోర్ట్స్ ఉంటాయి. ఈ దేశంలో 38 కోర్టులు ఉన్నాయి, ఎన్ఐఏ కోర్టులు. సో ఏ జ్యుడిక్షన్లో అయితే మనం వాళ్ళు అరెస్ట్ చేస్తామో ఆ జ్యుడిక్షన్లో వెళ్ళి ఎఫ్ఐఆర్ చేసి తీసుకొని వెళ్ళి వాళ్ళని కోర్టులో అప్పగించవలసిన బాధ్యత ఎన్ఐఏకి ఉంటుంది. ఎన్ఐఏ వాళ్ళు మనకి తీసుకెళ్ళడం అరెస్ట్ చేసినా కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేయని లొకేషన్ లో తీసుకెళ్లి పెడతారంట. ఇస్ ఇట్ ట్రూ? తప్పండి, అలా జరగదు. ఇప్పుడు మీకు 2 రకాలుగా ఉంటుందండి ఇన్వెస్టిగేషన్. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ అనేది మీ ఇప్పుడు చెప్పినట్టుగా ఒకసారి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడైతే అరెస్ట్కి వస్తుందో మీ దగ్గరికి, అరెస్ట్ చేసే ముందు మీ కుటుంబ సభ్యులకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే సిటిజన్కి హక్కులు ఉంటాయి, ఆ హక్కులు కాలరాయడానికి ఉండదు. మీరు దేశ సమగ్ర పేరు మీద, దేశ భద్రత పేరు మీద ఒక పౌరుడిని హింసించడానికి ఏమాత్రం కుదరదు. ఆ పౌరుడి యొక్క హక్కుల్ని కాలరాయడానికి మీకు ఎలాంటి అధికారం ఉండదు. మీ పరిధిలోనే మీరు ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు సిటిజన్ని అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పాలి. అతన్ని తీసుకొని వెళ్ళి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసుకొని 24 గంటల్లో మీరు కోర్టు ముందు ప్రజెంట్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎన్ఐఏ వాళ్ళు మరి ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ గారు అరెస్ట్ అయ్యి 1 వీక్ అవుతుంది ఆల్మోస్ట్. మరి ఇప్పటి వరకు ఇంకా కోర్టుకి ప్రెజెంట్ చేయలేదు కదా. అంటే విషయం ఏంటంటే, అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి మీడియా కోడే కూస్తుంది, కానీ అరెస్ట్ అయినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తన ఫ్రెండ్ చెన్నైలో ఉంటాడు. భయ్యా సన్నీ యాదవ్ కూడా 29వ తారీఖు చెన్నైలో ఉంటే, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటే, ఫ్రెండ్ లండన్లో ఉంటే, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ లైక్ అక్కడ ఉంటే, ఇతను అక్కడ బస చేసినప్పుడు అతన్ని ఎవరో పోలీసులు మఫ్టీ డ్రెస్లో వచ్చి తీసుకొని పోయారు అనేది ఒక ఇన్ఫర్మేషన్. అంతకు మించి ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దాని మీద అధికారికంగా లేదు. అసలు తీసుకెళ్ళింది తెలంగాణ పోలీసులా? ఇంకొక మాట ఏంటంటే, వాళ్ళు తెలుగులో కూడా మాట్లాడారు అని అంటున్నారు. ఓకేనా? అయితే ఎన్ఐ తెలుగులో మాట్లాడదా అనేది కాదు. ఎన్ఐలో మన తెలుగులో కూడా పనిచేస్తారు. అది ఇట్స్ నాట్ ఎ డీల్ ఎట్ ఆల్. తెలుగులో మాట్లాడారు, మఫ్టీ డ్రెస్లో వచ్చారు, తీసుకెళ్లారు, ఇంతే చెప్తున్నారు. కానీ ఎవరు తీసుకెళ్లారో తెలియదు. ఒకవేళ తీసుకెళ్తే, నిజానికి పోలీసులే తీసుకెళ్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే నేను మీకు చెప్తాను. ఎగ్జాంపుల్, హెబియస్ కార్పస్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఎవరినైనా మనం చట్టబద్ధంగా కాకుండా
చట్ట ఉల్లంఘన చేస్తూ ఎవరినైనా మన వ్యక్తిని అదుపులో తీసుకుంటే ఆ వ్యక్తిని రిలీజ్ చేయండి, ఆ వ్యక్తి మీ ఆధీనంలో ఉన్నాడు, ఇమీడియట్లీ రిలీజ్ చేయండి, ఆ వ్యక్తిని మీరు బంధించడానికి లేదు అని కోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఓకే, ఎందుకని ఆన్ వాట్ బేసిస్ ఇస్తుంది? ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు ఏం జరిగేది అంటే మీరు ఇప్పుడు అన్నట్టుగానే అరెస్ట్ చేసేవాళ్ళు వారాల తరబడి కోర్టులో ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కాదు, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు. ఓకే ఓకే. అసలు ఆ మనిషి అరెస్ట్ అయిన తర్వాత ఎలా అరెస్ట్ చేసేవాళ్ళు? కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు, ఎవరు చూడనప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు. ఎలా తెలుస్తుంది ఆయన ఎక్కడ ఉన్నాడో? కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఇప్పుడు జరుగుతుంది అదే. అంటే నిజానికి అరెస్ట్ చేసిన వాళ్ళు తెలియదు. అసలు అరెస్ట్ చేయబడ్డా, కిడ్నాప్ చేయబడ్డా, లేకపోతే అతనంతటా అతను హైడ్ లో ఉన్నాడా ఇలా చెప్పేసి ఏమైందో ఇప్పుడు ఎవరికి తెలియదు అంటారు అసలు కదా. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. దెర్ ఈస్ నో ప్రూఫ్ ఎట్ ఆల్. ఇదంతా వదంతులు మాత్రమే, ఇది కేవలం పుకార్లు మాత్రమే. ఇప్పుడు పోలీసు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుందో మీకు చెప్తాను. ఎవరైనా ఆ బయ్యా సన్నీ యాదవ్ గారి బంధువులు ఎవరైనా వెళ్ళి కోర్టులో హెబియస్ కార్పస్ వేశారనుకోండి, కోర్టు తెలంగాణ పోలీసులకి ఆర్డర్ చేస్తుంది, ఓకే మీరు వెళ్ళి బయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నా పట్టుకొని రావాలి, 24 hours టైం ఇస్తుంది. చెప్పండి. ఇప్పుడు తెలంగాణ పోలీసులు తిరుగుతూ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐఏలే తీసుకెళ్లారనుకోండి, ఎన్ఐఏ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎవరు అవుతారు? ఎన్ఐఏ అవుతారు కదా. సో ఎప్పుడు కూడా ఏ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అయినా కోర్టుకి ఎగెనిస్ట్ గా వెళ్ళలేదు, వెళ్ళకూడదు. దట్ ఈస్ వెరీ 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 ఎసెన్షియల్ థింగ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. ఇప్పుడు కోర్టుకి వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి యాక్చువల్ ప్రోటోకాల్ అయితే ఎన్ఐఏ తీసుకున్నాక ఇవ్వాలి, కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలి 24 hours. ఇవ్వలేదు కాబట్టి రకరకాల ఇప్పుడు డౌట్స్ మీరు అన్నట్టు అది ఏం పోలీసో తెలియదు, లైక్ హీ హాజ్ హైడ్ అని తెలియదు, లేదంటే కిడ్నాప్ అయ్యారో లేదో తెలియదు అంటారు. అంతే కదా. ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ గారు జ్యోతి మల్హోత్రాని కలిసినట్టు కొన్ని వీడియోలు, బేసిక్ ఈ ట్రావెల్ ఓల్గర్స్ అందరు కూడా ఏం చేస్తారు అంటే మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు, అప్పుడప్పుడు కలుస్తుంటారు. కొంతమంది దగ్గరలో ఉన్నారంటే వాళ్ళ గ్రూప్ ఇట్లా కలుస్తుంటారు. అలా కలిసినప్పుడు ఏం జరుగుతుంది, డిస్కషన్ జరిగినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు ఇలా కూడా అయి ఉండొచ్చు. బయ్యా సన్నీ యాదవ్ భయపడి ఉండొచ్చు, ఆమెను అరెస్ట్ చేశారు, నేను ఆమెను కలిసాను కదా, కొంపదీసి నన్ను ఏమైనా అరెస్ట్ చేస్తారని అతను హైడ్ లో చేసుకుని ఉండొచ్చు. ఆల్రెడీ ఆయన మీద ఇప్పుడు మనకి లేదు మీద కేసు ఉన్నాయి. అవును ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ మీద నూతన్కల్ పోలీస్ స్టేషన్ లో, సూర్యాపేట నూతన్కల్ పోలీస్ స్టేషన్ లో అతని మీద కేసు నమోదైంది. ఆల్రెడీ ఆ కేసు పెండింగ్ లోనే ఉంది స్టిల్. ఓకే. సో ఆ తెలంగాణ పోలీసులు కూడా ఇంచుమించు ఆయన కోసం ఎదుగుతున్నట్టే. కొన్ని నోటీసులు ఆల్రెడీ వాళ్ళ ఇంటికి సర్వ్ చేశారు, అతను వాళ్ళతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. సో అది అంత సివియర్ కేసు కాదు కాబట్టి పీపుల్ ఆర్ దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్ఐఏ దేశ భద్రతకు ఒక పటిష్టమైనటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. మరి అలాంటి ఎన్ఐఏ బయ్యా సన్నీ యాదవ్ గారిని అదుపులో తీసుకుంది అంటే ఇట్స్ ఎ సెన్సేషనల్ మ్యాటర్. ఓకేనా. సో అతను పాకిస్తాన్ విజిట్ చేయడం, అతను పాకిస్తాన్ ఇప్పుడు సెకండ్ టైం విజిట్ చేయడము, ఇవన్నీ ఆయన కొన్ని మాటలు, ఇవన్నిటిని క్లబ్ చేసి ఇంకా అంతా అయిపోయింది, ఎన్ఐఏ పట్టేసుకుంది, బయ్యా సన్నీ యాదవ్ ఒక పాకిస్తానీ ఏజెంట్ అన్నట్లుగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ అది ఏది కూడా నిరాధారమైనది. సో ఒకవేళ అంటే ఎన్ఐఏ అరెస్ట్ చేయాలి ఎవరన్నా పర్సన్ అంటే ఏమి చూస్తుంది అంటే, నార్మల్ గా అయితే మిమ్మల్ని నన్ను ఇట్లా నార్మల్ పబ్లిక్ ని అయితే అరెస్ట్ చేయదు. వాళ్ళు ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ఏం చూస్తుంది అంటే, ఒకవేళ వాళ్ళకి డౌట్ వచ్చింది సమ్ ఏదో చేస్తున్నారు అని అంటే ఎలాంటివి చూస్తుంది అసలు మనం ముందు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పరిధి మాట్లాడుకుందాం. దేశ సమగ్రత కోసం, సెక్యూరిటీ కోసమే కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని కేసెస్ ను డీల్ చేయడానికి కూడా ఎన్ఐఏ ముందు ఉంటుంది. ఓకే. ఎగ్జాంపుల్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఫేక్ కరెన్సీ, సైబర్ గ్రేవ్ కేసెస్, అవి కూడా ఎన్ఐఏ డీల్ చేస్తుంది ఫ్రమ్ 2019 మీకు ఇందాక చెప్పినట్టు. ఇవే కాకుండా ఇంటర్నేషనల్ కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యక్తులు క్రైమ్ చేసి అక్కడ దాక్కున్నారు, దే డీల్ విత్ దట్ కేసెస్ ఆల్సో. జాకిర్ నాయక్ అనే వ్యక్తి 2016లో ఇక్కడ రకరకాల హేట్ స్పీచ్లు చేసి మలేషియా వెళ్తే మనం అరెస్ట్ వారెంట్ జారీ చేశాం, అక్కడి నుంచి రాలే. ఎందుకు? ఇండియా వస్తే పట్టుకుంటారు. ఎన్ఐకి అప్పగిస్తే ఎన్ఐ ఏం చేసిందంటే ఇంటర్పోల్ను ఆశ్రయించింది. ఇంటర్నేషనల్ పోలీస్ ఇంటర్పోల్ను ఆశ్రయిస్తే ఇంటర్పోల్ ఏం చేసిందంటే, మీరు చెప్పిన దాంట్లో సరైన ఆధారాలు లేవండి, సో మేము జాకిర్ నాయక్ గారిని అరెస్ట్ చేయడానికి కుదరదు అని చెప్పి తేల్చి చెప్పింది. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ జాకిర్ నాయక్. సో ఎన్ఐఏ నాట్ ఓన్లీ ఇంటర్నల్ థింగ్స్, దే ఆల్సో డీల్ విత్ ది ఎక్స్టర్నల్ థింగ్స్. పరిధి నేను చెప్తున్నాను. ఒక సామాన్య వ్యక్తి ఈ దేశంలో ఎన్ఐఏ ఎలా వచ్చి అరెస్ట్ చేస్తుంది అంటే, ఒక ఇప్పుడు జ్యోతి మల్హోత్రాని మనము
అరెస్ట్ చేశాము. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఎస్ఐలతోటి లింకప్ పెట్టుకుంది అని చెప్పేసి మనకు తెలిసింది. ఎవరి ద్వారా తెలిసింది? పోలీసుల ద్వారా తెలిసింది, ఎన్ఐఏ ద్వారా తెలిసిందండి, మీడియా ద్వారా కాదు. ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేస్తున్నప్పుడు కోర్టుకు ఎన్ఐఏ చెప్పుకోవాలి, ఈమెను మేము ఈ నేర అభియోగాల మీద అరెస్ట్ చేశాము అని చెప్పాలి. అదే మనకు తెలిసింది. ఇంతవరకు జ్యోతి మల్హోత్రా నిజానికి పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ తోటి కుమ్మకై ఈ దేశ భద్రత విషయాలు పాకిస్తాన్కి చేరవేసిందా లేదా అనేది ఇంతవరకు ప్రూవ్ అవ్వలేదు. చాలా టైం పట్టింది, అది మీకు తెలిసింది. కోర్టు విషయాలు చాలా టైం పడతాయి. సో జ్యోతి మల్హోత్రాని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆమె ఫోన్లో కాంటాక్ట్లు, అనుమానాస్పద వీడియోలు, ఆడియోలు, అలాంటివి ఏవైనా నెంబర్లు ఎన్ఐఏ కనిపెడితే ఇమీడియట్లీ పోయి అరెస్ట్ చేస్తుంది. అంటే ఎన్ఐఏకు అనుమానం వస్తే చాలండి. ఇన్వెస్టిగేషన్, పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఎన్ఐఏ అనుమానిస్తే చాలు, ఎలాంటి పౌరుణ్ణైనా తీసుకెళ్లి అరెస్ట్ చేయొచ్చు. అంటే ఇన్ దిస్ వే ఎవ్రీ లైక్ ఇట్లా ట్రావెల్ బ్లాగర్స్ అన్ఎక్స్పెక్టెడ్ లైక్ పాకిస్తాన్ వెళ్తున్నాయి అంటే చేయకూడనివి కొన్ని ఏమన్నా చేస్తున్నట్లయితే వాళ్ళపైన కంపల్సరీ నిఘా ఉంటది అంటారు. ఆబ్వియస్గా ఉంటుంది, నిఘా ఉంటుంది. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా గారు ఎవరిని కలిశారు? ఇంటర్గేషన్ తను చెప్తుంది ఎవరిని ఎక్కడ కలిశారు, ఆ కలిసిన వ్యక్తిని ఇంకెవరు కలిశారు, అవన్నీ కూడా మళ్ళీ మ్యాచ్ అవ్వాలి తప్పకుండా. ఇన్వెస్టిగేషన్ అదే అండి. ఒక తీగ లాగితే డొంక కదిలినట్టు ఒక ప్రోబ్ ఉంటుంది మన తెలుగులో. అలాగే వీళ్ళు తీగ లాగుతారు, పెద్ద డొంక కదులుతుంటుంది అనమాట మొత్తం. సో ఇవన్నీ గ్యాదర్ చేసి వన్ బై వన్ గ్యాదర్ చేసి వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇట్ మే బి భయ్యా సన్నీ యాదవ్ గారిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనే అభియోగం కూడా ఇందుకే రీజన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అతను ఆమెను కలిశాడు అండ్ మనకి ట్రావెల్ చేసినప్పుడు వ్లాగ్స్ చేసేటప్పుడు కూడా హీ ఆల్ మెన్షన్ ఇన్ ద వీడియోస్. అండ్ అక్కడ ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా అక్కడ ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా దే హావ్ పోస్టెడ్ హిస్ వీడియోస్ కమింగ్ దేర్. ఎవరు జాకీర్ నాయక్ గారిని కలిసినప్పుడు ఆ సభలో ఆయన ఉన్న వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేశారు. మేబీ ఇవన్నీ ఎన్ఐఏకి లీడ్ చేశాయేమో అరెస్ట్ చేయడానికి. మైట్ బి. సి ఒకటండి, ఇంకో మాట చెప్తాను నేను మీకు. మీరు ఉన్నట్టుగా ఉండి పాకిస్తాన్ విజిట్ చేశారనుకోండి, మీరు ఉన్నట్టుగా ఉండి పాకిస్తాన్ విజిట్ చేసి పాకిస్తాన్ మీరు ఎంటర్ అవగానే మీకు పాకిస్తాన్ వాళ్ళు పూలమాలు వేసి మీకు ఏదో సత్కారం చేసినంత మాత్రం మీరు అలా అనడానికి లేదు. ఎన్ఐఏ బలమైన ఆధారం లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేయదు. కరెక్ట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్. మన లోకల్ పోలీస్ అయినా మిస్టేక్లు చేస్తుందేమో కానీ ఇలాంటి తప్పులు, పొరపాట్లు ఎన్ఐఏ లాంటి అంత పెద్ద ఇన్వెస్టిగేషన్ సంస్థ చేయదు. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ప్రప్రథమంగా ఉండేది అదే. ఒక్కసారి ఎన్ఐఏ అడుగు పెట్టిందంటే ఇట్ విల్ బికమ్ ఏ నేషనల్ న్యూస్. అంటే దేశ స్థాయిలో మీ పరువు పోతుంది అంటే మీరు ఎందుకు ఊరుకుంటారు? దేశ స్థాయిలో మిమ్మల్ని ఒక సంస్థ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అంటే మీరు అంటే దాన్ని ఆపకుండా ఉంటారు. సో ఆబ్వియస్లీ డిఫెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఆన్సర్ చెప్పగలగాలి. అది ఆ విధంగానే వాళ్ళు రెడీ అయ్యి వస్తారు. సో ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ఈ కారణాలు అనేవి బలమైన కారణాలు కాదండి. దయచేసి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా మీడియా సృష్టించిన కారణాలు మాత్రమే. పాకిస్తాన్ యూట్యూబ్లో భయ్యా సన్నీ యాదవ్ గురించి చెప్పినంత మాత్రాన అది కాదండి, దాన్ని ఎన్ఐఏ పట్టుకోదు. ఎన్ఐఏ పట్టుకునే వేరే ఉంటాయి. డెఫినెట్లీ వాళ్ళు ఇన్ కేస్ ఒకవేళ భయ్యా సన్నీ యాదవ్ గారిని అరెస్ట్ చేసి ఉంటే ద కాజ్ విల్ బి సంథింగ్ డిఫరెంట్ దాన్ దీస్ వాట్ వి ఆర్ సేయింగ్ అండ్ వి ఆర్ హియరింగ్ అండ్ టెల్లింగ్. Exactly. Thank you, Andy. Thank you, Madhu. Thank you, madam. Thank you so much.